ఆచి చికెన్ మసాలా. కాళేశ్వరం కూలేశ్వరం కాదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరుతో పాటు కోటి మంది ప్రజలకు తాగునీరు అందుతోంది అన్నారు. ఇప్పటికైనా మేడిగడ్డ పిల్లర్స్ రిపేర్ చేసి మరిన్ని భూములను సాగులోకి తీసుకురావాలన్నారు. కాళేశ్వరం బంగారంగా లక్షలాది ఎకరాల్లో కాళేశ్వరం ఆయకట్టు కింద పంటలు పండుతున్నది నిజం. కాళేశ్వరం ప్రాజెక్టు కింద కోటి మంది ప్రజలకు మంచినీళ్లు తాగుతున్నది నిజం. ఈ రోజు కూడా కాళేశ్వరంలో అంతర్భాగంగా ఉన్న వివిధ రిజర్వాయర్ల నుంచి కోటి మంది ప్రజలకు త్రాగునీరు అందుతున్నది. లక్షలాది ఎకరాల్లో యాసంగి పంట కాళేశ్వరం నీళ్లతో పండుతా ఉన్నది. రైతులపై సీఎం రేవంత్ కు ప్రేమ లేదని విమర్శించారు హరీష్ రావు. 99 రోజుల ప్రణాళిక అంటూ ప్రభుత్వం హడావిడి చేస్తోందన్నారు. 2 ఏళ్లలో ఏం చేశారని ప్రశ్న ముందుకు పెడతారని ప్రశ్నించారు. నీకు ఎంతసేపు బూతుల మీద ఉన్న ప్రేమ, రైతుల మీద నీకు ప్రేమ లేదు. ఎంతసేపు బూతులేని బూతులు కాదు, బూతులు కడుపు నింపై రైతులకు యూరియా ఇచ్చే తెలివి లేదు. పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టినవు, ఈ యాసంగికి రైతు బంధు ఎగ్గొట్టినవు. వడగళ్ల వానకు తుఫానుకు నష్టపోయిన రైతులకు ఇవాళకి ₹1 సాయం చేయకుండా రైతు వ్యతిరేకిగా రేవంత్ రెడ్డి మాట్లాడి ఇంకేందో 99 రోజుల ప్రణాళిక అని పెట్టిండు. ఆ 99 రోజుల ప్రణాళికలో రైతుల గురించి చెప్తారట. ఏం చెప్తావు రైతుల దగ్గర పోయి? కరెంటు 24 గంటలకు వెళ్ళి 12 గంటలు చేసినా, అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడికి యూరియా వస్తుండే, యూరియా రాకుండా చెప్పుల లైన్లో పెట్టిట్టు చేసిన, యాసంగిలో బోనస్ ఎగ్గొట్టినా, ఈ యాసంగికి రైతు బంధు ఎగ్గొట్టినా, వడగళ్ల వాన పైసలు ఎగ్గొట్టినా నన్ను చూడుంది అంటావా? పోయి ఏం మొహం పెట్టుకొని పోతున్నావు? 99 రోజుల ప్రణాళికల మహిళల ప్రోగ్రాం పెట్టినావు. 99 రోజుల ప్రణాళికల మహిళల దగ్గరికి పోయి నేను మహాలక్ష్మి 2500 ఎగ్గొట్టినా, నేను తులం బంగారం ఎగ్గొట్టినా, స్కూటీలు ఎగ్గొట్టినా అని చెప్పడానికి పెట్టుకున్నావా 99 రోజుల ప్రణాళిక?